గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అమ్మా అమ్మా నమ్ము ఎక్కడమ్మా? నమ్ము ఎక్కడ? ఇక్కడ. నమ్రత. ఎస్ బ్రదర్, మనమే. నువ్వు బాగున్నావా? ఏ నాకే? థ్యాంక్ గాడ్. నమ్రతకు సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వస్తే కంగారు ఎత్తిపోయి బయలుదేరాం. సీరియస్సా? నాకా? ఇదెక్కడ గొడవా? మీ అన్నయ్య హడావిడైతే ఇంకా చెప్పకు. ఏమిటన్నయ్య, ఉత్తుత్తి టెలిగ్రామ్కి ఇంత బెంగపడితే నిజంగా నాకేమైనా అయితే తట్టుకోగలవా? నమ్ము, హాస్యానికే నా మాట అనుకో. నువ్వు నూరేళ్లు చల్లగా ఉండాలన్నదే అన్నయ్య ధ్యేయం. నమ్ము. నమ్ముతాను. ఏమైతేనే రేపు నా పుట్టినరోజు అనగా నిన్ను నా దగ్గర తీసుకొచ్చిన ఆ టెలిగ్రామ్ కి థ్యాంక్స్. అది కాదు, ఇదెవరో నన్ను కావాలని తప్పుదోవ పట్టించడం కోసం ఇచ్చిన టెలిగ్రామ్. నేను వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి. అదేమిట్రా ఇప్పుడే వెళ్ళిపోతానంటావు? పైగా నమ్ము పుట్టినరోజుకి వస్తాను ఉత్తరం కూడా రాసావుగా. అది కాదమ్మా, నేను వెంటనే వెళ్ళాలి. ఆల్ రైట్, నేను కూడా నీతోనే వస్తాం. నా పుట్టినరోజు అక్కడ జరుపుకుందాం. దట్స్ బెటర్. నీ సంగతి ఏంటి ప్రీతి? నేను మీతోనే వస్తాను. ఇప్పుడు ఇంటికి వెళ్తే డాడీ నన్ను కదలనివ్వరు. వెరీ గుడ్. చలో అరణ్యవాసం. బాబు, రాత్రి బొంగర నేను సిన్ని ఇద్దరిని ఎత్తుకుపోయింది పులి. అమ్మా మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తా. బాబు, పులి అబద్ధం అండి, ఎత్తుపోవటం అబద్ధం అండి. బోంగరని సిన్నిని మడుసులే చంపేసి పులికి తిండిగా వేశారండి. చీకట్లో ఆ మడుసులు ఎవరో నాకు కనపడలేదు కానీ వాళ్ళ మాటలు మాత్రం విన్నానండి. వాళ్ళు ఇంకా చాలా మాట్లాడుకున్నారు బాబు. రేపటి లోపల ఎర్రచందనం లారీలో తోలేకపోతే వాళ్ళ వ్యాపారంలో పెద్ద నష్టం అవుతుందంటండి. అందుకే మిమ్మల్ని అడుగు నుంచి తోలేశారంటండి. అంటే నేను లేకపోవడం చూసి కలపకొట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారా? అవును బాబు. అయితే నేను రావడమే మంచిదైందనమాట. అసరే గూడెం మనుషులు నీ పొలిమేరలో చూస్తే బతకనిస్తారా? బతకనివ్వకపోతే చచ్చిపోతానండి. నీలి తిండి తిప్పలు మానేసి రేయిం బొగల్లో అట్టా ఏడుస్తూ ఉంటే నా మానాన్ని నేను ఎట్టా ఊరుకోగలండి. ఒక్కసారి నీలిని చూడాలని, ఓదార్చాలని నా గుండె కొట్టుకుపోతా ఉందండి. ఏడుతున్న నీలిని చూస్తా ఉంటే సావుకైనా సరే తెగించి గూడుల్లోకి సొరబడిపోవాలనిపిస్తోందండి. వద్దొద్దు, నువ్వు అలాంటి పని చేయకు. నువ్వు నీ కొలిని దగ్గర ఉండు, నేను నాతో తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను. బాబు, మీరు దేవుళ్ళు అంటాడు బాబు. దేవుడు అంటే మీరేనండి అయ్యా. ఊరుకోయే, ఏడో మాకు ఊరుకో. నీలి, దొరా చూడండి, దొరా ఎంత అన్యాయం అయిపోయిందో చూడండి. మా అన్నని ఆడితో పాటు ఇంటో దీపం ఎట్టబోయే సిన్నను కూడా పొట్టను పెట్టుకుంది ఆ పాడుపులి. చిన్నప్పటి నుంచి అమ్మా అయ్యా లేని లోటు లేకుండా నన్ను పెంచాడు మా అన్న. ఇప్పుడు ఆడు కూడా లేకుండా పోయాడు. నాకింక దిక్కెవరు దొరా, దిక్కెవరు? అదే నీలి, నిన్ను కంటికి రెప్పలా కాపాడడానికి సంగడు ఉన్నాడుగా. సంగడా, మా గూడి ఆడపడుతును కాపాడడానికి ఆడేవాడు. ఆడి గూడానికి మా గూడానికి మధ్యన అద్దులున్నాయి. గూడాలకు హద్దులు ఉండొచ్చు కానీ మనసులకు ఉండవు. నీలిని సంగడి దగ్గర చేరుస్తాను. ఎవడు అడ్డొస్తాడో చూస్తాను. నీలే, సంగా
రండి అత్తయ్య, నేను చెప్పలేదు పూర్ణిమ గారని. తెలుసమ్మా, అబ్బాయి చెప్పాడు. చైతన్య లేడా? బయటకు వెళ్ళాడమ్మా, ఇప్పుడు వచ్చేస్తాడుగా. అక్క, ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అక్క, నీ గాలిపటం చేయవచ్చా? ఓ, బ్రహ్మాండంగా చేస్తాను. అయితే మా డాడీ లెటర్ రాయాలక్క. గాలిపటం మీద రాస్తేనే అందుతుందట. మరెంతో అక్క, పొడుగాటి గాలిపటం చేస్తావా అక్క? ఓ, కూర్చో. ఎంత పొడుగు? నా అంత పొడుగు సరిపోతుందా? నువ్వు పొడుగా, పొట్టి పొడంకాయ. పులు చచ్చిపోయింది. అక్క, ఇదంతా షూట్ చేస్తే నిజం పులు కూడా చచ్చిపోతుందా? ఓసారి ట్రై చేస్తేనే కానీ చెప్పలేం. సరేగా నాని, నీకు ఆకలి కావట్లా? అవుతుందని అంకుల్ దాన్ని అన్నం పెడతారా వీళ్ళు? నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నేను అన్నయ్య తీసుకొస్తాను. ఒక్కదాన్వా? భయం లేదు. ఎందుకు? గన్నుందిగా, నువ్వు వెళ్ళు. ఎవరితో చెప్పకు. అలాగే, వెళ్ళు. బ్రదర్ సోదరా, వచ్చుచున్నాను, కాచుకొనుము. నేనే చైతన్య సోదరినైతినేని, నేనే మా అమ్మ కూతురునైతినేని, నేనే నేనే నేనే
కమాన్ మిస్టర్ చైతన్య, ప్లీజ్ సిట్ డౌన్. ఐఎమ్ సారీ ఫర్ ది ట్రాజడీ, బట్ ఐ హ్యావ్ అనదర్ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. మ్యానేటర్ హంట్లో మీ పెర్ఫార్మెన్స్ సంతృప్తికరంగా లేదు. మీరు వెళ్ళాక కూడా అక్కడ పులివాత పడ్డ వారి సంఖ్య పెరిగిందే కానీ తరగలేదు. మీకన్నా అనుభవం ఉన్న వారిని మరొకరిని అక్కడికి డిప్యూట్ చేయడానికి డిపార్ట్మెంట్ నిర్ణయించింది. కాబట్టి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. హియర్ యు ఆర్. హియర్ యు ఆర్ సార్. దిస్ ఇస్ మై రెసిగ్నేషన్. మిస్టర్ చైతన్య, అవును సార్, మీరు బదిలీ చేయడానికి ముందే నేను రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నాను. చైతన్య, అవును సార్, పదవి బాధ్యతల వల్ల నాకు చాలా హద్దులున్నాయి. హద్దు మీరకుండా నేనే కాదు, ఎవ్వరూ ఈ సమస్యను పరిష్కరించలేరని నా అనుభవంలో తెలుసుకున్నాను. ఈ సమస్యను ఇలాగే వదిలేసి బదిలీ మీద వెళ్ళిపోయే అసమర్థుణ్ణి కాను. పరిష్కరిస్తాను, కానీ ఉద్యోగిగా కాదు, ఒక వేటగాడిగా. చైతన్య, ఏమిటి మొండితనం? ఇంకా నమ్రత పోయిన దిగులు తీరలేదు, కన్నీరు రాలేదు, ఇంతలోనే అడవికి ప్రయాణమా? దిగులు తీరక ముందే నేను వెళ్ళాలి ప్రీతి. ఈ కన్నీరే అక్కడ అడవిలో చెలరేపుతున్న అగ్నిజ్వాలను ఆర్పాలి. ఒక్క నా చెల్లెలే కాదు, ఎందరో చెల్లెలు ఆవుతైపోతున్నారు. నా చెల్లెలు మరణం వాళ్ళందరి బ్రతుకుల్ని నిలపాలి. సరే, నా ఆత్రాన్ని గురించి నువ్వెప్పుడు పట్టించుకోలేదు. కనీసం మీ అమ్మగారి గురించి అయినా ఆలోచించు. ఇప్పటికే గర్భశోకంతో బాధపడుతున్నాను ఒంటరిగా వదిలేసి నువ్వు మృత్యుతో పోరాడుతానంటే న్యాయమేనా? ముమ్మాటికి న్యాయమేనమ్మా. బిడ్డ అడవికి వెళ్ళినప్పుడల్లా గుండెలు గుప్పెట్లో పెట్టుకుని కంగారు పడే నేనే ఈ రోజు నా బిడ్డని అడవికి వెళ్ళమని ఆదేశిస్తున్నాను. అమ్మా, ఓడిపోతే ఈ తల్లికి మరో గర్భశోకం. కానీ నా బిడ్డ గెలుస్తాడు. గెలిచి ఎందరో తల్లుల శోకాన్ని తీరుస్తాడు.
ఏం భయం లేదురా. ఈ పసరు తాగండి. దొంగ దెబ్బ తీశారు సంగ. తీయరని మీరు ఎట్టా అనుకున్నారు దొరా? దొంగ నాయాళ్ళు ధర్మయుద్ధాలు చేస్తారేటండి? మడుసుల్ని చంపే పులి నక్క కన్నా హీనంగా ఎత్తులేత్తది. పొంచి పొంచి మీద పడుద్ది. దాని జాగ్రత్త అది ఎప్పుడు చూసుకుంటానే ఉంటది. మీరు కూడా ఇప్పుడు మడుసుల్ని ఏటాడే పులి. పులి తెలివితేటలతోనే ఏటాడాలా. పొంచి దెబ్బ కొట్టాలే గాని జబ్బ సరితే దెబ్బ తినేస్తారు దొరా. ఇప్పుడు మీరు ఏటాడబోయేది ఒక్క పెద్ద పుల్నే కాదు దొరా, దానికంటే తెలివైన మనుషుల్ని కూడా. కాబట్టి 2 చేతుల బాణాలు సంధించే ఉంచాలా, దూకుడు మానేయాలా. చచ్చాడనుకున్నవాడు బతికేసిండు, సంగడాన్ని బతికించిండు. సంగడెవడు? సెంచుగూడిపోడు పొలిమేరల్లో కొలిమెట్టిండు. చైతన్య, అమ్మా అమ్మా, నమ్ము ఎక్కడమ్మా? నమ్ము ఎక్కడా? ఇక్కడ. అమృత, ఎస్ బ్రదర్, మనమే. నువ్వు బాగున్నావా? ఏ నాకే? థ్యాంక్ గాడ్. నమ్రతకు సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వస్తే కంగారు ఎత్తిపోయి బయలుదేరాం. సీరియస్సా? నాకా? ఇదెక్కడ గొడవ? మీ అన్నయ్య హడావిడైతే ఇంకా చెప్పకు. ఏమిటన్నయ్య, ఉత్తుత్తి టెలిగ్రామ్కి ఇంత బెంగ పడితే నిజంగా నాకేమైనా అయితే తట్టుకోగలవా? నమ్ము, హాస్యానికే నా మాట అనుకో. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలన్నదే అన్నయ్య చేయం. నమ్ము. నమ్ముతాను. ఏమైతేనే రేపు నా పుట్టినరోజనగా నిన్ను నా దగ్గర తీసుకొచ్చిన ఆ టెలిగ్రామ్ కి థ్యాంక్స్. అది కాదు, ఇదెవరో నన్ను కావాలని తప్పుదోవ పట్టించడం కోసం ఇచ్చిన టెలిగ్రామ్. నేను వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి. అదేమిట్రా ఇప్పుడే వెళ్ళిపోతానంటావు? పైగా నమ్ము పుట్టినరోజుకి వస్తాను ఉత్తరం కూడా రాసావుగా. అది కాదమ్మా, నేను వెంటనే వెళ్ళాలి. ఆల్ రైట్, నేను కూడా నీతోనే వస్తాం. నా పుట్టినరోజు అక్కడ జరుపుకుందాం. దట్స్ బెటర్. నీ సంగతి ఏంటి ప్రీతి? నేను మీతోనే వస్తాను. ఇప్పుడు ఇంటికి వెళ్తే డాడీ నన్ను కదలనివ్వరు. వెరీ గుడ్, చలో అరణ్యవాసం. బాబు, రాత్రి బొంగరా నేను సిన్ని ఇద్దరిని ఎత్తుకుపోయింది పులి. అమ్మా, మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తా. బాబు, పులి అబద్ధం అండి. ఎత్తుపోవటం అబద్ధం అండి. బోంగరని సిన్నిని మడుసులే చంపేసి పులికి తిండిగా వేశారండి. చీకట్లో ఆ మడుసులు ఎవరో నాకు కనపడలేదు కానీ వాళ్ళ మాటలు మాత్రం విన్నానండి. వాళ్ళు ఇంకా చాలా మాట్లాడుకున్నారు బాబు. రేపటి లోపల ఎర్రచందనం లారీలో తోలేకపోతే వాళ్ళ వ్యాపారంలో పెద్ద నష్టం అవుతుందంటండి. అందుకే మిమ్మల్ని అడవి నుంచి తోలేశారంటండి. అంటే నేను లేకపోవడం చూసి కలపకొట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారా? అవును బాబు. అయితే నేను రావడమే మంచిదైందనమాట. అసరే, గూడెం మనుషుల్ని నీ పొలిమేరలో చూస్తే బతనిస్తారా? బతకనివ్వకపోతే చచ్చిపోతానండి. నీలి తిండి తిప్పలు మానేసి రేయిం బొగళ్ళు అట్టా ఏడుస్తా ఉంటే నా మానాన్ని నేను ఎట్టా ఊరుకోగలండి. ఒక్కసారి నీలిని చూడాలని, ఓదార్చాలని నా గుండె కొట్టుకుపోతా ఉందండి. ఏడుతున్న నీలిని చూస్తా ఉంటే సావుకైనా సరే తెగించి గూడుల్లోకి సొరబడిపోవాలనిపిస్తోందండి. వద్దొద్దు, నువ్వు అలాంటి పని చేయకు. నువ్వు నీ కొలిన దగ్గర ఉండు, నేను నాతో తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను. బాబు, మీరు దేవుళ్ళు అంటాడు బాబు. దేవుడు అంటే మీరేనండి అయ్యా. ఊరుకోయే, ఏడో మాకు ఊరుకో. నీలి, దొరా చూడండి, దొరా ఎంత అన్యాయం అయిపోయిందో చూడండి. మా అన్నని ఆడితో పాటు ఇంటో దీపం ఎట్టబోయే సిన్నను కూడా పొట్టను పెట్టుకుందా పాడు పులి. చిన్నప్పటి నుంచి అమ్మా అయ్యా లేని లోటు లేకుండా నన్ను పెంచాడు మా అన్న. ఇప్పుడు ఆడు కూడా లేకుండా పోయాడు. నాకింక దిక్కెవరు దొరా, దిక్కెవరు? అదే నీలి, నిన్ను కంటికి రెప్పలా కాపాడడానికి సంగడున్నాడుగా. సంగడా, మా గూడి ఆడపడుచును కాపాడడానికి ఆడేవాడు. ఆడి గూడానికి మా గూడానికి మధ్యన అద్దులున్నాయి. గూడాలకు హద్దులు ఉండొచ్చు కానీ మనసులకు ఉండవు. నీలిని సంగడి దగ్గర చేరుస్తాను. ఎవడు అడ్డొస్తాడో చూస్తాను. నీలే.
రండి అత్తయ్య, నేను చెప్పలేదు పూర్ణిమ గారని. తెలుసమ్మా, అబ్బాయి చెప్పాడు. చైతన్య లేడా? బయటకు వెళ్ళాడమ్మా, ఇప్పుడు వచ్చేస్తాడుగా. అక్క, ఐ విష్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అక్క, నీ గాలిపటం చేయను వచ్చా? ఓ, బ్రహ్మాండంగా చేస్తాను. అయితే మా డాడీ లెటర్ రాయాలక్క. గాలిపటం మీద రాస్తేనే అందుతుందట. మరెంతో అక్క, పొడుగాటి గాలిపటం చేస్తావా అక్క? కూర్చో. ఎంత పొడుగు? నా అంత పొడుగు సరిపోతుందా? నువ్వు పొడుగా, పొట్టి పొడంకాయ. పులు చచ్చిపోయింది. అక్క, ఇదంతా షూట్ చేస్తే నిజం పులు కూడా చచ్చిపోతుందా? ఒకసారి ట్రై చేస్తేనే కానీ చెప్పలేం. సరేగా నాని, నీకు ఆకలి కావట్లా? అవుతుందా అని అంకుల్ దాన్ని అన్నం పెడతారా వీళ్ళు? నువ్వు ఇంట్లో పెళ్ళు, నేను అన్నయ్య తీసుకొస్తాను. కుక్కదాన్వా? భయం లేదు. ఎందుకు? గన్నుందిగా, నువ్వు వెళ్ళు. ఎవరితో చెప్పకు. అలాగే, వెళ్ళు. బ్రదర్ సోదరా, వచ్చుచున్నాను, కాచుకొనుము. నేనే చైతన్య సోదరినైతినేని, నేనే మా అమ్మ కూతురునైతినేని, నేనే 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 తల్లి
Come on, Mr. Chaitanya. Please sit down. I'm sorry for the tragedy, but I have another bad news for you. మేనేటర్ హంట్లో మీ పెర్ఫార్మెన్స్ సంతృప్తికరంగా లేదు. మీరు వెళ్ళాక కూడా అక్కడ పులివాత పడ్డ వారి సంఖ్య పెరిగిందే కానీ తరగలేదు. మీకన్నా అనుభవం ఉన్న వారిని మరొకరిని అక్కడికి డిప్యూట్ చేయడానికి డిపార్ట్మెంట్ నిర్ణయించింది. కాబట్టి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. హియర్ యు ఆర్. హియర్ యు ఆర్ సార్. దిస్ ఇస్ మై రెసిగ్నేషన్. మిస్టర్ చైతన్య. అవును సార్, మీరు బదిలీ చేయడానికి ముందే నేను రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నాను. చైతన్య. అవును సార్, పదవి బాధ్యతల వల్ల నాకు చాలా హద్దులున్నాయి. హద్దు మీరకుండా నేనే కాదు, ఎవ్వరూ ఈ సమస్యను పరిష్కరించలేరని నా అనుభవంలో తెలుసుకున్నాను. ఈ సమస్యను ఇలాగే వదిలేసి బదిలీ మీద వెళ్ళిపోయే అసమర్థుణ్ణి కాను. పరిష్కరిస్తాను, కానీ ఉద్యోగిగా కాదు, ఒక వేటగాడిగా. చైతన్య, ఏమిటి మొండితనం? ఇంకా నమ్రత పోయిన దిగులు తీరలేదు, కన్నీరు రాలేదు, ఇంతలోనే అడవికి ప్రయాణమా? దిగులు తీరక ముందే నేను వెళ్ళాలి ప్రీతి. ఈ కన్నీరే అక్కడ అడవిలో చెలరేగుతున్న అగ్నిజ్వాలను ఆర్పాలి. ఒక్క నా చెల్లెలే కాదు, ఎందరో చెల్లెలు ఆవుతైపోతున్నారు. నా చెల్లెలు మరణం వాళ్ళందరి బ్రతుకుల్ని నిలపాలి. సరే, నా ఆత్రాన్ని గురించి నువ్వెప్పుడు పట్టించుకోలేదు. కనీసం మీ అమ్మగారి గురించి అయినా ఆలోచించు. ఇప్పటికే గర్భశోకంతో బాధపడుతున్నాను ఒంటరిగా వదిలేసి నువ్వు మృత్యుతో పోరాడుతానంటాం న్యాయమేనా? ముమ్మాటికి న్యాయమేనమ్మా. బిడ్డ అడవికి వెళ్ళినప్పుడల్లా గుండెలు గుప్పెట్లో పెట్టుకుని కంగారు పడే నేనే ఈ రోజు నా బిడ్డని అడవికి వెళ్ళమని ఆదేశిస్తున్నాను. అమ్మా, ఓడిపోతే ఈ తల్లికి మరో గర్భశోకం. కానీ నా బిడ్డ గెలుస్తాడు. గెలిచి ఎందరో తల్లుల శోకాన్ని తీరుస్తాడు.
ఏం భయం లేదురా. ఈ పసరు తాగండి. దొంగ దెబ్బ తీశారు సంగ. తీయరని మీరు ఎట్టా అనుకున్నారు దొరా? దొంగ నాయాళ్ళు ధర్మయుద్ధాలు చేస్తారేటండి? మడుసుల్ని చంపే పులి నక్క కన్నా హీనంగా ఎత్తులేత్తది. పొంచి పొంచి మీద పడుద్ది. దాని జాగ్రత్త అది ఎప్పుడు చూసుకుంటానే ఉంటది. మీరు కూడా ఇప్పుడు మడుసుల్ని ఏటాడే పులి. పులి తెలివితేటలతోనే ఏటాడాలా. పొంచి దెబ్బ కొట్టాలే గాని జబ్బ సరితే దెబ్బ తినేస్తారు దొరా. ఇప్పుడు మీరు ఏటాడబోయేది ఒక్క పెద్ద పుల్నే కాదు దొరా, దానికంటే తెలివైన మడుసుల్ని కూడా. కాబట్టి 2 చేతుల బాణాలు సంధించే ఉంచాలా, దూకుడు మానేయాలా. చచ్చాడనుకున్నవాడు బతికేసిండు, సంగడి అని బతికించిండు. సంగడెవడు? సెంచుగూడిపోడు పొలిమేరల్లో కొలిమెట్టిండు. నన్ను కొరడా దెబ్బలు కొట్టిన ఆ బోంగ్రాగాడి చెల్లెలతో అడవిలో కులుకుతుండు. కులశంకరమా? అవునన్నా, అపసారం.